విజయసాయిరెడ్డి భయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది. ఎందుకంటే తను 2 సార్లు క్రిందసారి విచారణకు వెళ్ళినప్పుడు 2 బాంబులు వేశారు. ఆ బాంబులు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయి. అందులో పెద్ద బాంబు జగన్ని జైల్లో పెట్టడానికి అన్నంత కోణంలో లిక్కర్ కుంభకోణం కాన్సెప్ట్ నడుస్తుంది. ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఆయనకి మొహమాటం ఏం లేదు, నిర్మొహమాటంగానే మాట్లాడేస్తారు, బోళాగానే మాట్లాడేస్తారు. అక్కడికి వెళ్ళిన జర్నలిస్టులు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు కనుక ఏమైనా పాయింట్స్ అడిగితే నిర్మోహమాటగానే చెప్పేస్తారు. దాన్ని ఆ తర్వాత కేసులుగా మార్చడం. ఇప్పుడు వెళ్ళినటువంటిది అప్పుడు కేవీ రావుకి సంబంధించిన కంప్లైంట్ అయితే ఇక్కడ వచ్చినటువంటిది డిఫరెంట్ వచ్చింది, లిక్కర్ది. అట్లాగే ఇప్పుడు దీని తర్వాత ఏమొస్తుంది, జగన్ గురించి ఏం మాట్లాడతారు? ఎందుకంటే మొన్నటి తర్వాత జగన్ ఆయన గురించి కామెంట్ చేశాక విజయసాయిరెడ్డి ఇంతవరకు మళ్ళీ మాట్లాడాలి. మామూలుగా అయితే వెంటనే ఇది ఇచ్చేవాళ్ళు, ట్వీట్ చేస్తాం, ఇట్లాంటిది రియాక్ట్ అయ్యేవాళ్ళు. అప్పుడు నేను ఎవరి ఒత్తిళ్ళకి భయపడే రకాన్ని కాదు అన్నట్టు అంతకుముందు ఆ పాయింట్ వరకు అక్కడతో ఆగిపోయింది. ఆ తర్వాత మరొకసారి జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడితో అయిపోయాయి. ఇక ఇప్పుడు సాధారణంగా జర్నలిస్టులు ప్రశ్నిస్తారు, అప్పుడు జగన్ గురించి ఎట్లాంటి కామెంట్ చేస్తారు? నెంబర్ 1, నేను ఆయన దానికి భయపడే రకాన్ని కాదంటే అదే హెడ్డింగ్కి వస్తుంది. లేదు అంటే ఇంకో రకం. ఇకపోతే రాజకీయ పరంగా ఆయన బీజేపీలో చేరుతానన్న ప్రచారం జరిగింది. అయితే తెలుగుదేశం అడ్డుపడుతోంది అన్నటువంటిది జనసేన కూడా చెప్పబట్టి బీజేపీ ఆపుకుందని. భారతీయ జనతా పార్టీ అటు తీసుకోవాలనుకుంటే ఆపే సీనే ఉండదు. ఇంకొకటి, బీజేపీ అండలేకపోతే ఇప్పటిదాకా ఆయన జోలికి రాకుండాను ఆగడము ఉండదు. కాబట్టి బీజేపీ సపోర్ట్ ఉంది ఆయనకి, అది క్లియర్గా కనబడుతోంది. అట్ ద సేమ్ టైం అదే బీజేపీ జగన్కి సపోర్ట్ ఉందని షర్మిల రోజు మాట్లాడుతోంది. కాబట్టి ఆట ఢిల్లీలో నడిచేటటువంటిది డిఫరెంట్. కాబట్టి అందులో విజయసాయిరెడ్డిని అనడానికి జగన్ మీద ఏం మాట్లాడతారు? ఇంకేదన్నా కొత్త కుంభకోణాల అంశం చెప్తారా? ఇది వైసీపీ శ్రేణులకి ఒక ఆందోళన కలిగించేటటువంటి భయంతో ఉంటుంది. తెలుగుదేశం జనసేన వాళ్ళు కవ్వింపుతో సరదాగా చూస్తుంటారు, ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టు.